అందరికీ హాయ్. నేను ఈరోజు మీకు ఒక లీగల్ టాపిక్ గురించి చెప్పడానికి వచ్చాను. అదేంటంటే రిట్ పిటిషన్. ఈరోజు మనకు చట్టం ఇచ్చిన మోస్ట్ పవర్ఫుల్ రెమెడీ రిట్ పిటిషన్ గురించి మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిట్ పిటిషన్ అంటే ఏంటి? నార్మల్గా రిట్ పిటిషన్ అంటే హైకోర్టు లేదా సుప్రీం కోర్ట్ నుంచి వచ్చే రిటన్ కోర్ట్ ఆర్డర్. మన హక్కులు ఎవరో బ్రేక్ చేస్తే మనం ఏం చేయాలి? గవర్నమెంట్ ఆఫీసర్స్ లేదా పబ్లిక్ అథారిటీస్ మన ఫండమెంటల్ రైట్స్ లేదా లీగల్ రైట్స్ వయలేట్ అయినప్పుడు మనం డైరెక్ట్గా హైకోర్టుని అప్రోచ్ అయ్యి ఈ రిట్ పిటిషన్ని మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంది. మొత్తం 5 టైప్ ఆఫ్ రిట్ పిటిషన్స్ ఉంటాయండి. ఆ 5 టైప్ ఆఫ్ రిట్ పిటిషన్స్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అవేంటంటే ఏ సందర్భాల్లో మనకి రిట్ పిటిషన్స్ మనం హైకోర్టులో అప్రోచ్ అవ్వడానికి ఉపయోగపడతాయో నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. ఒక వ్యక్తిని ఇల్లీగల్ అరెస్ట్ లేదా కస్టడీకి తీసుకున్నారనుకోండి, మనం హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసి అతన్ని రిలీజ్ చేయమని అడిగే అవకాశం ఉంటుంది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయినా లేదా పబ్లిక్ ఆఫీసర్ అయినా తమ డ్యూటీ వాళ్ళు చేయకుండా అడ్డుపడుతూ ఉంటే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. దీన్నే రిట్ ఆఫ్ మ్యాండమస్ కూడా అంటారు. లోయర్ కోర్ట్ తన పరిధి దాటి ఎక్కువ పవర్ని ఉపయోగించుకునే సందర్భంలో హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తారు. దీన్నే రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అని కూడా అంటారు. పోలీస్ మనం ఇచ్చిన కంప్లైంట్లు తీసుకోకపోయినా, గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేయకపోయినా, మన ఫండమెంటల్ రైట్ ఎక్కడైనా వయలేట్ అయినా లేదా మన లీగల్ రైట్స్ ఎక్కడైనా వయలేట్ అయినా కూడా మనం నేరుగా హైకోర్టును అప్రోచ్ అయ్యి రిట్ పిటిషన్ ఫైల్ చేసుకునే రైట్ మనకి ఉంది. రిట్ పిటిషన్స్ మన హక్కుల్ని ప్రొటెక్ట్ చేసే పవర్ఫుల్ వెపన్. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లీగల్ టాపిక్స్ కావాలనుకుంటే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.